హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ గోధుమ పిండితో హల్వా. ఇది ఒక స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి, హాఫ్ కప్పు బెల్లం వేసుకొని 2 కప్పులన్నర వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బెల్లము చక్కెర కరిగించుకోవాలి. దీనికి ఆకం అనేది ఏముండదు, మనకు ఇవి కరిగినాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. దీనికి 1 కప్పు షుగరు, హాఫ్ కప్పు బెల్లము, కప్పు గోధుమ పిండి, కప్పు నెయ్యి. మనకు డ్రై ఫ్రూట్స్ వేగాక మనము డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. మనం అదే నెయ్యిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. గోధుమ పిండి అన్నది బాగా వేగే వరకు వేయించుకోవాలి. మనము కలిపిన కొద్ది కొంచెము మనము గోధుమ పిండి వేగితే కలర్ అనేది మారుతుంది. కలర్ అనేది మొత్తం మారిపోతుంది, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ విధంగా వచ్చినాక మనము కరిగించుకున్న బెల్లం చక్కెర వాటర్ను పోసుకోవాలి. పోసుకొని కలుపుతూ ఉండాలి. చిక్కగా అయ్యే వరకు, దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇది చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఈ విధంగానే దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. మనకు స్వీట్ అనేది దగ్గరకు వచ్చింది. ఆ వీడియోలో చెప్పిన విధంగా వచ్చే వరకు కలుపుతుండాలి. ఇలా దగ్గరకు వచ్చిన స్వీట్ను మనం బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన గోధుమ పిండి హల్వా రెడీ. బాయ్ ఫ్రెండ్స్.